డిసెంబర్ 31, 2023 నాటి ముఖ్యమైన తెలుగు వార్తలు ఇవే. ప్రధాన వార్తలు. ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ పెరుగుదల. ఇజ్రాయెల్ దాడులలో 100 మంది పాలస్తీనియన్లు మరణించగా 150కి పైగా గాయపడ్డారు. హమాస్ రాకెట్ దాడులతో ప్రతిస్పందించింది. ఈ పోరాటం ప్రాంతంలో పెద్ద ఎత్తున యుద్ధానికి ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఉత్తర కొరియా అణ్వాయుధ దారుణ హెచ్చరిక. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తన దేశం 2024లో తన అణ్వాయుధ దళాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరించాడు. ఇటీవలి నెలల్లో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల సరళి నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యలు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచాయి. అమెరికా క్షిపణులను కూల్చివేసింది. హౌతీ నియంత్రణలో ఉన్న యెమెన్ ప్రాంతం నుండి ప్రయోగించిన 2 యాంటీ షిప్ క్షిపణులను అమెరికా యుద్ధనౌక కూల్చివేసింది. 3 రోజుల్లో ఇది రెండోసారి ఇలా జరగడమిది. చైనా టూరిజం ప్రయత్నం. టూరిజాన్ని పెంచడానికి చైనా అమెరికా పర్యాటకుల కోసం వీసా అవసరాలను సడలించింది. నైలవారిన ఉద్రిక్తతల మధ్య కూడా ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి ఆశపడుతోంది. ఇతర ముఖ్యమైన వార్తలు. చైనా పార్లమెంట్ నుండి 9 ఉన్నత ర్యాంక PLAG జనరల్లు తొలగించబడ్డారు. ఇది అంతర్గత అధికార పోరాటాల గురించి ఊహాగానాలకు దారితీసింది. నటుడు టామ్ విల్కిన్సన్ 75 సంవత్సరాల వయసులో మరణించాడు. ది ఫుల్ మాంటీ మరియు మైఖేల్ క్లేటన్ చిత్రాలలో పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ నటుడు అనుకోకుండా మరణించాడు. కాలిఫోర్నియా తీర ప్రాంతాన్ని భారీ అలలు ముంచెత్తాయి. అధిక అలలు కాలిఫోర్నియా తీర ప్రాంతాలలో స్థానిక వరదలు మరియు సోతన్లకు కారణమయ్యాయి. సర్బియాలో వేలల సంఖ్యలో నిరసనాలు. ఇటీవలి ఎన్నికల్లో జరిగిన ఓటు కుట్ర ఆరోపణలపై సర్బియాలో నిరసనాలు చెలరేగాయి. అదనంగా బాస్కెట్బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ మైక్రోసాఫ్ట్ సపోర్టెడ్ ప్లాట్ఫామ్ కిక్తో ప్రత్యేక స్ట్రీమింగ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్విచ్ వీక్షకులను